మాధురి, జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ సంఖ్య హాస్పిటల్. ఈరోజు మనం సంఖ్య హాస్పిటల్లో జనరల్ మెడిసిన్ తరపు నుంచి ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చో డిస్కస్ చేద్దాం. సంఖ్య హాస్పిటల్ అనేది కేపీహెచ్పి కాలనీలో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కనే ఉంటుంది. సో ఇక్కడ మనం ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము అంటే, ఫస్ట్ జనరల్ సర్వీసెస్లో మనకి ఏమేమి వస్తాయంటే షుగర్ రిలేటెడ్, బీపీ, థైరాయిడ్, ఆల్కహాల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, నెక్స్ట్ ఆల్కహాల్ విడ్రాల్ కానీ, ఆల్కహాల్ రిలేటెడ్ వల్ల వచ్చింది కానీ, లేకపోతే వాటి వల్ల వచ్చిన ప్యాంక్రియాటైటిస్ కానీ, ఇలాంటివన్నీ, ఇన్ఫెక్షన్స్, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఏ రకమైన ఫీవర్ అయినా కానీ, అది యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ, ఫుడ్ పాయిజనింగ్ కానీ, వేరే రేర్ ఫీవర్స్ కానీ, అన్ని రకాల ఫీవర్స్ అండ్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఇక్కడ ట్రీట్ చేస్తాం. ఇవి కాకుండా బైట్స్ అంటే డాగ్ బైట్ కానీ, ర్యాట్ బైట్ కానీ, కుక్క, వీధి కుక్క కానివ్వండి, ఇంట్లో కుక్కలు కానివ్వండి, ఏదైనా కానీ వ్యాక్సినేషన్స్, దానికి రిలేటెడ్ వ్యాక్సినేషన్స్, ట్రీట్మెంట్, పాయిజనింగ్స్, అది ఏ రకమైన పాయిజనింగ్స్ అయినా, అది టాబ్లెట్ కన్సెప్షన్ అయినా, పౌడర్ అయినా, ఫినాల్ అయినా, ఏ రకమైన పాయిజనింగ్స్ అయినా కానీ, ఎలర్జీస్ అది స్కిన్ ఎలర్జీస్ కానీ, ఊపిరితిత్తుల దగ్గర కానీ, తుమ్ములు రావడం కానీ, సైనస్ ప్రాబ్లమ్స్ కానీ, వీటిల్లో ఏదైనా కానీ ట్రీట్ చేస్తాము. ఇది కాకుండా ఇప్పుడు మీకు ప్రాబ్లం సరిగ్గా తెలియలేదు, జస్ట్ వీక్నెస్గా ఉంది, జనరలైజ్డ్ వీక్నెస్గా ఉంది, ఊరికినే ఒంటి నొప్పులు వస్తున్నాయి, మజిల్ పెయిన్స్, బోన్ పెయిన్స్ ఇవి వస్తున్నాయి, ఇంకా ఇవి కాకుండా హెల్త్ చెకప్ చేయించుకున్నారు, వాటి రిపోర్ట్స్ గురించి డిస్కస్ చేయాలన్నా ఇవన్నీ ఇక్కడ మనం ట్రీట్ చేయగలుగుతాము. సో ఇవి కాకుండా సబ్ స్పెషాలిటీస్లోకి వస్తే, అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్గా వచ్చాము అనుకోండి, సపోజ్ నెఫ్రాలజీ, కిడ్నీకి చూసుకుంటే ఇప్పుడు మీకు క్రియాటినిన్ పెరుగుతుందనా, లేకపోతే యూరిన్ అవుట్పుట్ తగ్గుతుందనా, లేకపోతే మీకు కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లమ్ అనో, లేకపోతే కిడ్నీకి రిలేటెడ్గా ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా అండ్ డయాలిసిస్ అవసరం పడినా అవన్నీ ఇక్కడ చేస్తాం. నెక్స్ట్ బ్రెయిన్కి, సిఎన్ఎస్కి వస్తే మాత్రం సిఎన్ఎస్లో న్యూరలాజికల్ సిస్టమ్ వచ్చేసరికి మీకు స్ట్రోక్ కానీ, స్ట్రోక్ రిలేటెడ్ సర్వీసెస్, నెక్స్ట్ ఫిజియోథెరపీస్ అండ్ స్ట్రోక్ రిలేటెడ్ రీజన్స్, అంటే బ్లడ్ క్లాట్ అయినా దానికి ట్రీట్మెంట్ ఉంటుంది, బ్లీడ్ అయినా కానీ, ఒకవేళ బ్రెయిన్లో బ్లీడ్ అయినా కానీ దానికి ట్రీట్మెంట్ ఉంటుంది, ఆ సర్వీసెస్ కూడా చేస్తాము. పార్కిన్సన్స్, ఇవి కాకుండా డిమెన్షియా, ఆల్జీమర్స్, ఎక్కువ మర్చిపోతున్నాను అని అంటే దానికి రిలేటెడ్గా ఏమైనా వైటమిన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయో, వైటమిన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే చెక్ చేయడం కానీ, ఇలాంటివి కూడా చూస్తాము. నెక్స్ట్ ఊపిరితిత్తులకు వచ్చేసరికి రికరెంట్గా ఎవరికైనా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ వచ్చింది, ఇవి కాకుండా స్మోకింగ్, సిఓపిడి ప్రాబ్లమ్స్, ఎంఫెసిమా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఆస్తమా, న్యూమోనియాతోటి వచ్చిన వాళ్ళు, రెస్పిరేటరీ ఫెయిల్యూర్తో వచ్చిన వాళ్ళు, ఇవి కాకుండా తుమ్ములు రావడం, మాటిమాటికి ఎలర్జీస్ తోటి ఉన్న వాళ్ళు, సడన్గా ఆయాసం ఎక్కువయ్యి ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అయ్యి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ జరగబడుతుంది. నెక్స్ట్ గ్యాస్ట్రిక్, కడుపుకు సంబంధించింది వచ్చేసరికి గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ, గర్డ్ అంటాం, రిఫ్లెక్సెస్, తేన్పులు రావడం, కడుపు ఉబ్బరం రావడం, ఇవి కాకుండా ప్యాంక్రియాటైటిస్, లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, అది ఆల్కహాల్ వల్ల కానివ్వండి, లేకపోతే గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల రానివ్వండి, లేకపోతే ప్యాంక్రియాటైటిస్ వల్ల రానివ్వండి, ఏదైనా లివర్కి వచ్చిన ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా, సో వీటన్నిటికీ కూడా మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తాము. నెక్స్ట్ హార్ట్కి సంబంధించింది వచ్చేసరికి ఇక్కడ మనము యాంజియో ఇవన్నీ చేయం కానీ, బట్ హార్ట్ ఫెయిల్యూర్ మేనేజ్మెంట్, అంటే ఇప్పుడు హార్ట్ ఫంక్షనింగ్ కెపాసిటీ వీక్గా ఉంది, సో వాళ్ళు సడన్గా ఆయాసంతో వచ్చారు, వాళ్ళకి మెడికల్ మేనేజ్మెంట్ అవసరం పడుతుంది అంటే మాత్రం ఇక్కడ ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా జనరల్ ఫిజిషియన్తో పాటు స్పెషలిస్టులు కూడా వచ్చి ఏ సబ్ స్పెషాలిటీ ఉంది, ఇప్పుడు నెఫ్రోకి సంబంధించిన నెఫ్రాలజిస్ట్ కానీ, కార్డియాలజిస్ట్ కానీ, పల్మనాలజిస్ట్ సర్వీసెస్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ అడల్ట్ వ్యాక్సినేషన్స్, అంటే ఇప్పుడు డాగ్ బైట్ అయినప్పుడు వ్యాక్సినేషన్ కానీ, లేకపోతే అడల్ట్ వ్యాక్సిన్స్, హెపటైటిస్ బి వ్యాక్సిన్స్ కానీ, హెచ్పివి వ్యాక్సినేషన్స్ కానీ, ఇలాగ రకరకాల వ్యాక్సిన్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయగలుగుతాము. ఏమైనా డౌట్స్ కానీ, క్వైరీస్ కానీ ఉంటే కింద కమెంట్ సెక్షన్ బాక్స్లో కమెంట్ చేయండి, లేదు అంటే కింద ఉన్న స్క్రాలింగ్ నెంబర్కి డయల్ చేయండి. థ్యాంక్ యూ.